దేశ ప్రగతి రథ చక్రాలు యువతే. అటువంటి యువతకు స్ఫూర్తి ప్రదాతలైన స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ల జయంత ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో భారత్ టుడే ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా యువ సంకల్ప్ దివస్ కార్యక్రమం జరుగుతోంది. దేశభక్తిని, పోరాటతత్వాన్ని చైతన్యపరుస్తూ దేశం కోసం, ధర్మం కోసం పరితపిస్తున్న ఎందరో యువకులను ఈ వేదిక ద్వారా సత్కరించే కార్యక్రమమే ఈ యువ సంకల్ప్ దివస్. ప్రపంచ దేశాలన్నింటిలో అత్యధిక సంఖ్యలో యువతీ యువకులున్న దేశం భారతదేశం. ఆ యువశక్తి దేశ ధర్మ ప్రగతికి ఉపయోగపడాలంటే అందుకు సరైన దిశానిర్దేశం కావాలి. సరైన సమయంలో సమంజసమైన, స్ఫూర్తిప్రదమైన సందేశం అందని పక్షంలో యువత స్వార్థానికి, బలహీనతలకు లోనే తనకు తాను చేటు తెచ్చుకుంటుంది. దేశ ప్రగతికి కూడా గొడ్డలిపెట్టుగా తయారవుతుంది. అందువల్ల దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదంతో ముందుకొచ్చిన భారత్ టుడే ఛానల్ భారత యువతలో బాధ్యతను జాగృతం చేయడానికై యువ సంకల్ప దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ యువ సంకల్ప దివస్ కార్యక్రమం ద్వారా తన ప్రేరణాప్రద సందేశంతో స్వామి పరిపూర్ణానంద యువతలో దేశభక్తి, స్ఫూర్తి తత్వాన్ని చైతన్యపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన ఎందరో యువతీ యువకులను స్వామి పరిపూర్ణానంద సన్మానించారు. రెండు 2016లో ఈ మహత్కార్యానికి బీజం పడగా ఇప్పటి వరకు 3 సార్లు యువ సంకల్ప దివస్ కార్యక్రమాలు జరిగాయి. 2016లో లలిత కళాతోరణం వేదికగా, 2017లో విశాఖ పోర్టు స్టేడియంలో, 2018లో మళ్లీ లలిత కళాతోరణంలో నిర్వహించిన యువ సంకల్ప దివస్లో దేశ కీర్తిని తమ పోరాట తత్వంతో, నైపుణ్యంతో నలుదిశలా వ్యాపింపజేసిన యువతను పురస్కారాలతో సత్కరించింది భారత్ టుడే ఛానల్. ఇక బుధవారం హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్కేసర్ వద్ద గల విబిఐటిలో యువ సంకల్ప దివస్ 4వసారి జరగనుంది. ఈ కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద తన ప్రసంగంతో యువతను చైతన్యపరచనున్నారు. అనంతరం యువతకు ప్రేరణగా నిలిచిన పలువురు యువతీ యువకులకు పురస్కారాలు అందించి సత్కరించనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానందల జయంతోత్సవాలను పురస్కరించుకుని యువతలో దేశభక్తి, పోరాట తత్వాన్ని చైతన్యపరచడమే లక్ష్యంగా భారత్ టుడే ఛానల్ నిర్వహిస్తున్న ఈ యువ సంకల్ప దివస్ అందరికీ స్ఫూర్తిదాయకం.